నమస్కారం. శ్రీమద్ భాగవత మహాపురాణము 6వ అధ్యాయము సప్తాహ యజ్ఞ విధానము 16వ శ్లోకము. ఊర్ధ్వం సప్తైవ లోకాశ్చ కల్పనీయాః సవిస్తరం తేషు విప్రా విరక్తాశ్చ స్థాపనీయాః ప్రబోధ్య చ. ఆ మండపమునందు కొంచెం ఎత్తులో అంచులు అంచెలుగా 7 విశాలమైన అరలను కల్పించి ఉన్నతాసములను ఏర్పాటు చేయవలెను. వాటిలో వైరాగ్యవంతులకు బ్రాహ్మణోత్తములను ఒక్కొక్కరిని ఆహ్వానించి కూర్చుండజేయవలెను. 17వ శ్లోకము. పూర్వం తేషామాసనాని కర్తవ్యాని యథోత్తరం వక్తుశ్చాపి తదా దివ్యం ఆసనం పరికల్పయేత్. అక్కడ వారికి తగినట్లుగా చక్కని ఆసనములను ముందే సిద్ధము చేయవలెను. ఆ తర్వాత వక్త కొరకు కూడా ఒక దివ్యమైన ఉన్నతాసనమును ఏర్పాటు చేయవలెను. 18వ శ్లోకము. ఉదంముఖో భవేద్భక్త శ్రోతా వై ప్రాముఖస్తదా ప్రాముఖశ్చేద్భవేద్వక్త శ్రోతా వై ప్రాముఖస్తదా. వక్త యొక్క ముఖము ఉత్తర దిశ వైపు ఉండవలేను. శ్రోతలు అందరూ తూర్పు ముఖముగా కూర్చుండవలేను. ఒకవేళ వక్త తూర్పు ముఖముగా కూర్చుండి ఉండినచో శ్రోతలు ఉత్తర ముఖముగా కూర్చుండవలేను. ధన్యవాదములు.